హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అసలు మీ మధ్య ఏం జరుగుతుంది, మీ మనసు బాగా గాయపరిచిన వ్యక్తి గురించి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. మీరు ఏ విధంగా అంటే రిలేషన్షిప్లోదైనా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే బయట వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు గాయపరిచారు, అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి, అసలు మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అయితే రీడింగ్లో చూద్దాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో మీరు చూసే టైంకి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అవుతే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ మీకు ఎట్లా ఉంది, మీకు ఎట్లా రెజినేట్ అవుతుంది అని నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్తూ ఉంటేనే నాకు రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది అయితే నాకు తెలుస్తుంది గైస్. సో రెజినేట్ అయిన వాళ్ళందరూ, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను తొందరలోనే ఈరోజు అనుకున్నాను, కానీ లైవ్ అవ్వలేదు ఈరోజు. రేపు ఏ టైంకి లైవ్లోకి వస్తాననేది నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టడమో లేకపోతే మీకు ముందుగానే ఇంటిమేషన్ ఏదో ఒక రకంగా ఇవ్వడమో, మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కానీ లీజర్ అవర్స్ ఏవైతే ఉంటాయో అందరికీ ఫ్రీగా ఉండే అవర్స్ ఆ టైంలో పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా, మీకు ఏమైనా పర్సనల్గా మీరు ఏదైనా క్వశ్చన్లో తెలుసుకోవాలి, రీడింగ్లో తెలుసుకోవాలి అనుకున్నా లైవ్కి రండి గైస్. సో లైవ్కి వస్తే మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి మనం రీడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ తాలూకా ఇంటెన్షన్ ఏంటి, అసలు మీ లైఫ్ గురించి వాళ్ళు ఎవరైనా ఇది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ విషయమైనా అయి ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని వ్యక్తిగతం మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారు, పర్సనల్గా మిమ్మల్ని మోసం చేశారు, మీ మనసుని గాయపరిచారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇది మెజిషియన్. వాళ్ళు ఎట్లా అంటే గైస్ మిమ్మల్ని వాడుకున్నారు. అది ఎవరైనా అయి ఉండొచ్చు అని మనం ముందే అనుకున్నాం. ఇన్ కేస్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయితే మీతో ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం, వాటిని తీర్చుకోవడం కోసం మిమ్మల్ని వాడుకున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇది కాకుండా ఫ్రెండ్ ఇలా ఏదైనా ఇంకా ఫ్రెండ్షిప్లో కనుక మీరు మోసపోయినట్లయితే, మీరు ఒక వ్యక్తిని నమ్మి మోసపోయినట్లయితే ఏంటంటే వాళ్ళ మనస్తత్వం అవకాశం కోసం మాత్రమే మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపరిచి ఆ విధంగా మీతో నటించారు అనేది తెలుస్తుంది. అంటే మీ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, మీ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు చక్కగా హోల్డ్ చేసుకొని మిమ్మల్ని అయితే వాడుకోవడం జరిగింది అనేది తెలుస్తుంది. ప్రతి విషయానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే సపరేషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా మీ మనసుని గాయపరిచిన వ్యక్తులే కదా. ఆ విధంగా మీరు ఆలోచించుకున్న అట్లాంటి మీ రిలేషన్షిప్లో ఆ విధమైన పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎట్లా అంటే వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు మిమ్మల్ని వాడుకున్నారు. ఎలా అంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే మ్యారేజ్ చేసుకుందాం, లేకపోతే ముందుకు వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకుందాం, లేకపోతే మన రిలేషన్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుందని ఒక మ్యూజిషియన్ ఎలాగైతే మ్యాజిక్లు చేస్తారో అట్లాగా మీకు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎట్లాంటి మాటలు చెప్పి ఎట్లాగా కల్పించి మిమ్మల్ని మోసం చేశారు. ఆ విషయం ఇంకా రాను తెలుస్తుంది ఉండండి వాళ్ళ మనస్తత్వం ఏంటి మనం ఇప్పుడు ది మ్యూజిషియన్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకా వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది నైట్ ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు గైస్. ఏంటంటే ఏ రకంగానైనా వాళ్ళు అనుకున్నది సాధించేయాలి. అది మీరు బాధపడతారా, వేరే వాళ్ళు బాధపడతారా, వాళ్ళకి ఇతర మనుషుల యొక్క బాధతో వాళ్ళకి పని అయితే లేదు. వాళ్ళు అనుకుంటుంది, వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోవాలి. వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి. వాళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి కావాలి అనుకుంటున్నారో అది పొందాలి. అది హెల్ప్ అయినా అయి ఉండొచ్చు, మీ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ 6 of Wands. సో ఇది కూడా అదే చెప్తుంది. ఏంటంటే వాళ్ళు ఎలా అంటే వెయిట్ చేస్తున్నారు. వాండ్స్ అంటే ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు అంటే ఇక్కడ చెప్పాల్సిన ప్రయత్నం ఏంటంటే ఏది వాళ్ళు కోరుకున్నది ఏదైతే గట్టిది ఉందో దాన్ని సాధించుకునేంత వరకు వాళ్ళు ముందుకు వెళ్తూ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ప్రయత్నంలోనే పక్కన వాళ్ళని హెల్ప్ తీసుకుంటారు, మోసం చేస్తారు. వాళ్ళు దానికోసం ఏమీ బాధపడరు. ఇంకా వాళ్ళ మనస్తత్వం అది.
ఏంటంటే వాళ్ళు మన పక్కన వాళ్ళని వాడుకున్నాము అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు అనేది వాళ్ళ మనస్తత్వం. అయితే మీరు మాత్రం అదంతా మీకు తెలియదు. ఎందుకంటే ది మ్యూజిషియన్ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఎట్లా ఉంటుందంటే అసలు ఆ నిజం అనేదే మీకు తెలీదు. వీళ్ళు మనల్ని మోసం చేస్తారా, వీళ్ళ చేతుల్లో మనం మోసపోతామా అనేది మీకు తెలీదు. వాళ్ళేంటంటే వాళ్ళ వేలో వాళ్ళు స్ట్రాంగ్‌గా వాళ్ళ కెరియర్‌ని కానీ, వాళ్ళ లైఫ్‌ని కానీ వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని వాడుకున్నారు అనేదైతే మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా మీకు వినిపిస్తుంది. వాళ్ళు చెప్పేదంతా మీరు నిజమని నమ్ముతారు. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఎలాగైతే మ్యాజిక్‌లు చేసే పర్సన్ ఎట్లా అయితే చేతిలో ఇప్పుడు ఖాళీ చేయి చూపించి దీంట్లో ఫ్లవర్ వస్తుంది, లేకపోతే దీంట్లో రూపాయి నోట్లొస్తాయి, ఇట్లాంటివేవో చెప్తారో మనం చూస్తూ ఉంటాం. అమ్మ నిజం డబ్బే వచ్చిందా, నిజంగానే వచ్చిందా, ఇట్లా ఉంటాయి వాళ్ళ మాటలన్నీను. ఎలా అంటే లేని దాన్ని చూపిస్తారు. మీకు ఇది జరుగుతుంది, మనం ఇలా ఉంటాం, మనం అలా ఉంటాం, మనం ఇచ్చేద్దాం, అచ్చేద్దాం, లేకపోతే మీ కెరియర్ అంతా ముందుకు వెళ్ళిపోతుంది ఇట్లాంటి మోసాలు చేసి. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరైనా మనీ తీసుకున్నా ఇది ఆ పర్సన్స్ కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు బాగా నమ్మి మీ దగ్గర డబ్బు కానీ, మీ ఆస్తులు కానీ ఇట్లాంటివి మధ్యలో పెట్టి ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. అంటే అందరి పర్సన్స్‌ది ఒకటే రీజన్ కాదు కదా గైస్. ఎట్లా అంటే కొంతమందిది ఫ్యామిలీ రిలేషన్షిప్ వైజ్ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్షిప్లో మోసపోతారు, కొంతమంది ఇది ఇలా నమ్మించి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని కానీ వాళ్ళ మనీని కానీ వాడుకునే పర్సన్స్ కూడా ఉంటారు. అట్లా ఏదైనా వాళ్ళ బిజినెస్ అని చెప్పి మీ బిజినెస్లో మీరు బాగా సక్సెస్ వచ్చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్ చేసేయండి, అందులో ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. అంత మాయ మాటలు. కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించాలి. అంత సాధించే మనస్తత్వంతోనే వాళ్ళు వస్తారు, మోసం చేస్తారు. ఆ మోసపోవడం అనేది ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్గా వైఫ్ ఇప్పుడు ఎలా అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం, మీతోనే ఉంటాం, మీతోనే ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ ఇప్పుడు సపరేషన్లోకి వెళ్ళిపోయారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నిమిషానికి వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మిమ్మల్ని నమ్మిస్తారు. ఇది జరుగుతుంది, మనం ఇలా పెళ్లి చేసుకుందాం, లేకపోతే అలా ఉందాం, ముందుకు వెళ్దాం, మా ఫ్యామిలీతో మాట్లాడతాను, లేకపోతే అసలు ఏమి ఇబ్బంది లేదు, ఇట్లా అని మీకు చెప్పడం జరుగుతుంది. మీరేమనుకుంటారు, నిజంగా అవన్నీ జరుగుతాయి అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ అక్కడి నుంచి ఇంకా వాళ్ళ కెరియర్ ముందుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ముందుకు జరగాలి అనుకుంటే అక్కడ మీకు వాళ్ళకి ఏంటంటే మీరు అడ్డంగా ఉంటారు అక్కడ. ఇంకా వాళ్ళు అసలు మీ గురించి పట్టించుకోరు. ఎట్లా అంటే అయిపోయింది, ఇక్కడ నా అవసరం తీరిపోయింది, నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇంకా నా లైఫ్ ఇంకా చాలా ఉంది, ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి మనస్తత్వంతో ఉండి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మనస్తత్వంతో ఉంటారు. ది మ్యూజిషియన్ లాగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్, వాళ్ళ క్యారెక్టర్ కింగ్, మళ్ళీ అన్ని వాండ్స్ వస్తున్నాయి. ఎలా అంటే ఒక 6 ఆఫ్ వాండ్స్, ఇప్పుడు కింగ్ ఆఫ్ వాండ్స్. అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తోని వాళ్ళు అనుకున్నది సాధించేయాలని ఇక్కడ ఏంటంటే వాండ్స్ అనేది ఇప్పుడు పోరాటాలు చేస్తారు. ఈ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని అన్నీ సాధించడం కోసం వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడతారు. అది మిమ్మల్ని నమ్మించడం కోసమైనా, మీ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం కోసమైనా, వాళ్ళన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నిటిలోని కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించాలి. మీ దగ్గర నుంచి ఏదైతే మనీ కానీ, లేకపోతే మీ మనసును కానీ, ఏదైతే వాళ్ళు కావాలి అనుకుంటున్నారో దాన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఎట్లా అంటే ది మ్యూజిషియన్ మాయ చేసినట్లు ఎలా ఇది జరుగుతుంది, ఇది అది అని ఎలా చెప్తారో అట్లా చెప్తూ ఉంటారు. దానికి మీరు ఏం చెప్పాలి, ఎలా మోసపోయిన తర్వాత కదా మీకు తెలుస్తుంది. సో గాయం అయిపోయిన తర్వాత మీ పరిస్థితి అట్లా ఉంటుంది. ది స్టార్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే గైస్, ఇంకా ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలి, ఇంకా ఏదో కొత్తగా వాళ్ళ మనస్తత్వమే అది. ఇంకా ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్తగా ఏదైనా లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. అంతా మీ కొత్తదనాన్ని అందరూ కోరుకుంటారు. కానీ వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు మాతో పాటే ఉన్నారు కదా, ఎప్పుడు మేము ముందుకు వెళ్తే వీళ్ళు మాతో పాటే తీసుకెళ్ళాలి కదా అని ఆలోచిస్తారు అందరూ. కానీ వీళ్ళ మనస్తత్వం ఏంటంటే నేను ఇక్కడ నా పని అయిపోయింది, ఇంకా సో నేను ముందుకు వెళ్ళిపోవాలి, నేను ఇంకా నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ళే అనుకుంటారు తప్ప ఇంకా పక్కనున్న పర్సన్ ఎవరి ద్వారా అయితే వీళ్ళు హెల్ప్ పొందారో, మీ నుంచి ఎట్లాంటి హెల్ప్ అయితే పొందారో, మీ నుంచి ఎట్లాంటి ప్రేమనైతే పొందారో దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకునే మనస్తత్వం కాదు వాళ్ళది. ఇక్కడ యూనివర్స్ మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది.
వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏది గుర్తుపెట్టుకునే మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు. ఇదిగోండి, వాళ్ళు ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేసేయాలి. న్యూ లైఫ్ని ఎలా అంటే ఎక్కడికక్కడ మాయమాటలు చెప్పుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళకి ఏది కావాలో అదంతా పొందుతూ సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. వెళ్ళిపోవాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళై ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారో తర్వాత చూద్దాం మనం. ఎప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మోసం చేయడానికి, మీరు మోసపోవడానికి మాత్రం కారణాలు ఇవి. వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళు అది అలాంటి మైండ్ సెట్తో ఉంటారు అనేది వాళ్ళు తెలుస్తుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉంటుందంటే, ఏ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు స్వాడ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏది కోరుకుంటున్నారో దానిని ముందుగా తీసుకోవాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. సో ఇది కదా వాళ్ళ మైండ్ సెట్. సో ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం గైస్. మనం ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు మరి హ్యాపీగా ఉన్నారో లేదో మనం కూడా చూడాలి కదా. వాళ్ళు ఎంతవరకు అస్సలు హ్యాపీగా అయితే లేరు. ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎలా ఉన్నా సరే వాళ్ళు ఏమనుకుంటారండి, మిమ్మల్ని అని కాదు, వాళ్ళు ఎవరినైనా ఈజీగా మర్చిపోగలరు, ఈజీగా మోసం చేయగలరు. ఒక మెజిషియన్ లాగా మాయమాటలు చెప్తారు. మాయాజాలం, మంత్రజాలం అంటారు కదా తెలుగులో, మెజిషియన్ అలా ఉంటుంది వాళ్ళదంతా. అలా అనుకుని ఆ మనస్తత్వంతోనే ముందుకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మేము అన్నీ సాధించాలి, మేము ఒక న్యూ లైఫ్ బిగిన్ చేయాలని వాళ్ళకి ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగానే ఉంటుంది. మీరు వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు, బెంగ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో అట్లాంటి పర్సన్స్ కోసం మీరు వాళ్ళ కాంటాక్ట్ కోసం మీరు చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మాయ మాటలని మీకు అర్థం కాదు కాబట్టి, వాళ్ళు చెప్పింది అబద్ధాలని మీకు తెలియదు కాబట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ పరంగా అంటే ఆ నిమిషానికి నిజం మాట్లాడినట్టే మీతో ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఇక్కడ అసలు రియల్గా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయరు. కానీ ఇక్కడ అవసరం తీరేంత వరకు ఇక్కడ మాత్రం ఎలా అంటే కాసేపు కాలక్షేపం చెప్తూ ఉంటారు. అది చూసే వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇది నిజమేమో అన్నట్టు భ్రమ కల్పిస్తారు అంతే. ఆ విధంగా వాళ్ళు సర్వైవ్ అవుతారు ఎక్కడైనా. ఇది మన రిలేషన్షిప్గా. అదే ఫైనాన్షియల్గా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అయితే ఎట్లా ఉంటారంటే, అంతా మంచిగా జరిగిపోతుంది, ఇప్పుడు మేము ఇలా సూపర్ డూపర్గా ఉన్నాము, అదే మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే, మీరు మాకు డబ్బులు ఇస్తే, లేకపోతే మీరు మాకు ఈ ఆఫర్ ఇస్తే ఇంకా లైఫ్ టర్న్ అయిపోతుంది అన్నట్లు, నేను ఇది సాధించేస్తాను, అది సాధించేస్తాను, మీరు కూడా అట్లానే ఉంటారు, మీ మనీ రెట్టింపు అయిపోతుంది, ఇట్లాంటి మాటలు అయితే చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఒక ఏం, కానీ అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇంకా ముందుకెళ్ళిపోవాలి, అది మీరు దగ్గర తీసుకుంటున్నారని కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. వాళ్ళు ఏం చెప్తారంటే, మళ్ళీ రిటర్న్ చేసేస్తాం, మళ్ళీ నీ నాళ్ళకి ఇది వచ్చేస్తుంది, అలాగొస్తుంది, ఇలా వస్తుందని అంత మాయ మాటలు చెప్తారు తప్ప వాటిని మీరు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ అబద్ధమని అనుకునేలా ఉండదు. అట్లాగా మీరు వాళ్ళ చేతిలో మోసపోతారు. వాళ్ళ ఆలోచన ఒకటే, అయిపోయిందా, మీరు మీ మనీ కానీ మీ లైఫ్ కానీ వాళ్ళ చేతిలో పడదు. ఎవరికైతే ఈ సమస్యతో ఇప్పుడు ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుందో, మీ మనీ, ఒకవేళ మనీ కోసం ఏదైనా మీరు ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు చూసినట్లయితే, ఫైనాన్షియల్గా ఎవరి చేతిలోనైనా మోసపోయినట్లయితే వాళ్ళ విషయం కానీ, ఎవరైనా పర్సనల్గా అంటే మీ యొక్క సోల్మేట్ అనుకొని మీరు వాళ్ళతో ఉండాలి, మీ యొక్క పార్ట్నర్ అనుకొని మీరు వాళ్ళతో ఉండాలి అని ఎవరినైతే మీరు బాగా నమ్మి మోసపోయామనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరూ మనస్తత్వం ఏంటంటే, అయిపోయింది కానీ వాళ్ళు ఏమీ పెద్ద అసలు ఏ విషయం గురించి కూడా సీరియస్గా మ్యాటర్లో ఉండదు. మీరేమో అసలు వాళ్ళ గురించి అయ్యో ఎక్కడున్నారు ఏంటి, ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్ అయితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, ఇంకా మాకు రిటర్న్ చేయట్లేదని మీరు సెర్చ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోరు. వాళ్ళు అసలు మీ కాంటాక్ట్లోకి రావడానికి కూడా నచ్చుకోరు. కానీ వాళ్ళు ఎలా అంటే, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మేము అయితే అయింది, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమైంది, ఇచ్చేటప్పుడు ఇస్తాం, లేకపోతే అసలు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇంకా నా లైఫ్ ముందుకుంది, మేము ఇలా సాధిస్తాం, మేము అది కొడతాం, ఇది కొడతాం, లేకపోతే మంచిగా మేము అలా సెటిల్ అవుతాం, ఇలా సెటిల్ అవుతాం, మాకు అక్కడ అంత ప్రాఫిట్ వస్తుంది అంటారు ఫైనాన్షియల్గా అయితే. అదే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే, ఎవరైతే రిలేషన్షిప్లో మోసపోయారో అట్లాంటి వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, అయితే అయింది, ఆ రోజు వాళ్ళతో అలాగా గడపాల్సి వచ్చింది, అందుకే గడిపాం, వాళ్ళకి అలా చెప్పాల్సి వచ్చింది, అందుకే చెప్పాం. కానీ అదంతా ఇప్పుడు అవన్నీ అనుకుంటే ఏం లాభం, జరిగిపోయింది కదా. ఇప్పుడు ముందుకి నాకు బోల్డ్ అన్ని బర్డెన్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని నాకు వర్క్స్ ఉన్నాయి, లేకపోతే బోల్డ్ అంతా నా కెరియర్ ఉంది, అవన్నీ చూసుకోవాలి కదా. జరిగేటప్పుడు చూద్దాం అంత ఈజీగా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ మనస్తత్వం అది. కానీ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీరైతే బాధపడుతున్నారు.
వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎన్ని పోరాటాలు చేస్తున్నారో వాళ్ళు, ఏదో సాధించాలని పోరాటాల మీద పోరాటాలు, ఒక్కలే కాదు ఒక 10 మందితో కలిపి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు. ఏంటంటే సమస్యల మీద సమస్యలు, సమస్యల మీద మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి వాళ్ళు ఎలా ఉన్నారు, సమస్యల మీద సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనేది అయితే మాకు ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక ఫైటింగ్ మోడ్లో ఉన్నారు. ఇంకా 5 ఆఫ్ పెంటికల్స్. సో వాళ్ళ ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిపోవాలి, కెరియర్ పరంగా బాగా సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనతోనే కదా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు సో ఇప్పుడు మిమ్మల్ని దగ్గర నుంచి వేరే వాళ్ళ పర్సన్ దగ్గరికి ఎవరో ఒకరిని మళ్ళీ అదే అండగా తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆ పర్సన్కి ఏమీ కలిసి రావట్లేదు. ఏంటంటే వీళ్ళు ఫాలో అవ్వడమే తప్ప అక్కడ ఆ పర్సన్ వీళ్ళ మాటకి అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎవరైతే వీళ్ళు మళ్ళీ మోసం చేయాలని ఆలోచిస్తున్నారో అది అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మీకు రిలేషన్షిప్ వైజ్ కానీ వీళ్ళ ఎత్తులు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర సాగినట్టు వాళ్ళకి సాగట్లేదు. దానికోసం కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నారు. కానీ లైఫ్ మాత్రం వాళ్ళ సమస్యల మయంలో ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉన్నారంటే ఏ సమస్య వచ్చినా ఒక కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్ళాలి అనే ఒక ఫిక్స్డ్ మైండ్తో ఉన్నారు. కానీ చుట్టూ ఉన్నవన్నీ సమస్యలే. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టిన వాళ్ళకి ఎక్కడైనా వెళ్తే కలిసి వస్తుందని ఎక్కడ అనుకుని ఎంప్రెస్ ఎట్లా అంటే ప్రతిదాన్ని ఒక సీక్రెట్ మైండ్తో చూస్తారు. ఎందుకంటే ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఏదో కలిసి వచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతారు, లేకపోతే లైఫ్ అంతా ఒక మంచిగా జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతారు. కానీ అక్కడ వాళ్ళు అనుకున్నది ఏది జరగట్లేదు అనేది అయితే మనకు తెలుస్తుంది గైస్. సో అట్లా ఉంది వాళ్ళ లైఫ్ పొజిషన్ అయితే అట్లా ఉంది. ఇంకా 8 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ లేవు. కత్తులతో మొత్తం చుట్టూ బంధించేసి వాళ్ళని, అంటే సమస్యల వలయంలో ఉన్నారు వాళ్ళు ముత్తు చెప్పాలంటే. బంధించేసి చుట్టూ చేతులు కాళ్ళు కట్టేసేసి కళ్ళకు గంతలు కట్టేస్తే ఇంకా పర్సన్ ఎట్టి వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి దేవుడు కల్పించాడు. ఇప్పుడు మీరు కాదు ఇక్కడ చేస్తున్నది. మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో ఆ బాధనంత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాయమాటలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది ఇలా ముందుకెళ్ళిపోతుంది, అది అలా ముందుకెళ్ళిపోతుంది అని ఏదేదో ఆలోచించుకుంటున్నారు. కానీ వాళ్ళనైతే దేవుడు ఎలా చేశాడంటే ఒక చోట బంధించేసినట్టు గట్టిగా కట్టి పడేశాడు. అది కూడా మొత్తం ఒక కత్తుల వలయంలో. అంటే ఎంత స్వాడ్ ఎనర్జీ ఉందో వాళ్ళ చుట్టూ అర్థం చేసుకోండి మీరు. ఆ స్వాడ్ ఎనర్జీలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కాదు ఇంక ఇక్కడ కలిసి రావట్లేదు మనకి. చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు గైస్ వాళ్ళు. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టినా ఒకరిని ఊసురు పెట్టినా వాళ్ళకి అది తగులుతుందనే ఆ ఆలోచన అది మనకి ఏంటంటే ఆటోమేటిక్గా జరిగిపోతుందని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళ పనులు ఎవరైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకి అన్నీ సాఫీగా సాగుతాయి. ఒకరిని ఇప్పుడు మన టాపిక్ వచ్చి మోసం చేసిన పర్సన్ యొక్క మాయమాటలు చెప్పే వ్యక్తి ఎలా ఉంటారంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ వాళ్ళ మనస్తత్వం చెప్పుకున్నాం. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కొత్తలు వలయంలో ఉన్నారు, ఏమీ తోచట్లేదు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే దాన్ని కూడా దాటేసేయాలి, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇదంతా వదిలేసి వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోదామా, అక్కడ ఎవరైనా దొరుకుతారా, లేకపోతే ఈ ప్లేస్ని మార్చేద్దామా, వలస వెళ్ళిపోదామా, ఇట్లాంటి ఆలోచనలు. దూరంగా వెళ్తే ఇంకా మంచి జరుగుతుందా, ముందే అనుకున్నాం కదా మనం వాళ్ళ గురించి. ఏదైనా కూడా ప్రయత్నించి ముందుకెళ్ళిపోదాం. ఎక్కడ ఎవరితోని అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ అది హార్ట్ఫుల్ రిలేషన్షిప్ కాదు. ఫైనాన్షియల్గా అందరిని వాడుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఎవరికి మళ్ళీ రిటర్న్ చేసే ఆలోచన ఉండదు. వాళ్ళు ఏదైతే వీళ్ళకి ఇచ్చారో వాళ్ళంతా మోసపోవడమే. అట్లాంటి ఎవరి గురించి ఇది మనం తప్పు చేస్తున్నాము, ఇది మనం ముందుకెళ్తే ఇట్లా ఇబ్బంది అవుతుందేమో, వీళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు అన్ని సమస్యలే వాళ్ళకి ఏదో సాధించేద్దాం అనుకుంటారు కానీ ముందుకెళ్తూ ఉంటారు. అక్కడ ఒక ఎదురు దెబ్బ తగులుతుంది, ఇంకో ముందుకెళ్తుంటారు, అక్కడ ఎదురు దెబ్బ. ప్రస్తుతానికి అన్ని ఎదురు దెబ్బలే ఉన్నాయని ఇక్కడ మీకు ఎప్పుడైతే 5 ఆఫ్ వాండ్స్ వచ్చిందో వాళ్ళకి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందో అది కూడా అంతే. ఎట్లా అంటే ఏది కలిసి రాదు. కానీ కలిసి రాకపోయినా ఆ పర్సన్ ఎలా అంటే నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళాలా, ఇంకా ముందుకు వెళ్ళొచ్చా, ఇంకా లేకపోతే ఇక్కడ నుంచి మనం ముందే అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ని చేంజ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతే నా ఆటలు సాగుతాయి, ఇట్లాంటి ఆలోచన ఈ రకమైన మనస్తత్వం అయితే వాళ్ళలో ఉంది అనేది అయితే తెలుస్తుంది. సో ఇంకా చూడండి 10 ఆఫ్ వాండ్స్ అంట.
ఏం ముందుకెళ్ళినా ఏమి లాభం లేదు గైస్ వాళ్ళకి. శుభ్రంగా వచ్చి ఇంత బాధ్యతలు బరువులు ఏవైతే ఉన్నాయో ఎన్ని మోయాల్సి వస్తుంది. తప్పనిసరిగా మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే చూడండి, భుజాల మీద 10 కర్రలు వేసుకొని మోస్తున్నారు. ఆ పర్సన్ కేపబిలిటీ ఎంత ఉంటుంది, వాళ్ళు పొందే బాధ్యత ఎంత ఉంటుంది. అసలు వాళ్ళైతే హ్యాపీగా లేరు. వాళ్ళైతే చాలా చాలా ఇక్కడ మీరు చేసింది వాళ్ళకి మీకు వాళ్ళు చేసింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే మీరు పనిష్ చేయలేదు వాళ్ళని. మీరు పూర్తిగా నమ్మి మీరు ఎలాంటి స్వార్థం లేకుండా మీరు అన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. కానీ వాళ్ళ స్వార్థంతో వాళ్ళ సెల్ఫిష్నెస్తో వాళ్ళు అన్నీ మిమ్మల్ని వాడుకొని ముందుకు వెళ్ళిపోదామని వాళ్ళు చూశారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటి అనుకుంటే పనిష్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది, యూనివర్స్ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఎవరినైనా మోసం చేస్తే అది ఎట్లా కలిసి వస్తుంది అనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. సో వాళ్ళైతే అస్సలు అమ్మ నార్మల్గా కాదు, అసలు హ్యాపీగానే లేరు అనేది అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్. సో ఇప్పుడు చూద్దాము మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ రాబోతున్నాయి అని. మీకు మీ లైఫ్ గురించి, మీ కెరియర్ గురించి యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఐ ట్రస్ట్ దట్ ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్. మీరు ట్రస్ట్ చేయాలంట యూనివర్స్ చెప్తుంది. మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో వాటన్నిటినీ కేపబుల్గా మీరు అచీవ్ చేయగలుగుతారంట. సో చాలా పాజిటివ్ మెసేజ్ కదా గైస్. అసలు మీరు అనుకున్నది ఏదైతే ఉందో, మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీకు అచీవ్ చేసే అంత కేపబిలిటీ ఉంది, వస్తుంది. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది గైస్. I see beauty in the parts of me that I used to think were broken. చూసారా, ఎక్కడైతే మీరు మీ దగ్గర అయితే చాలా చాలా బ్యూటీ ఉంది. అంటే బ్యూటీ అంటే ఇక్కడ మీ అందం అని కాదు, మీరు ఏదైతే కోరుకుంటున్న అన్నిట్లో మీకు ఏదైతే అందివేసిన చెయ్యిగా, అంటే మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నారన్న ఫీల్ ఉంటుందో, మీ దగ్గర ఏదైతే మంచితనం ఉందో దాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే అది ఎక్కడో ఏంటంటే బ్రేక్ అయిపోయింది అది ఎక్కడో. సో అది బ్రేక్ చేసుకున్న ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళని నమ్మి మీరు మీ బ్యూటీని, అంటే మీ మనశ్శాంతి అనుకోండి. ఇక్కడ బ్యూటీ అంటే ఒకే అందమనే కాదు, మీ మనశ్శాంతి అయినా ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క అందమైన ఉండొచ్చు, లేకపోతే మీ ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉండడం అయినా ఉండొచ్చు. ఇక్కడ అలాంటి మీనింగ్ తీసుకోండి. సో వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళని నమ్మి ఆ బ్యూటీని అయితే బ్రేక్ చేసుకున్నారు. సో ఇక మీదట మీరు అట్లా ఆలోచించకుండా మీరు ఏదైతే అందంగా మీరు ఏదైతే మీ లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నారో అది అలానే కంటిన్యూ చేయాలి. దానికి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూసారు కదా, ఐ హ్యావ్ ద పవర్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. మీకంట చాలా చాలా పాజిటివ్ మెసేజ్. మీకు డిఫరెంట్గా ఏదైనా మేక్ చేసే పవర్, అంటే డిఫరెంట్గా ఏదైనా మార్చే పవర్ మీ చేతిలో ఉంది. సో దాన్ని మీరు నమ్మండి, మీ లైఫ్ని మీరు మార్చుకోండి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మంచి మెసేజ్ గైస్. సో చూసారు కదా, ఈరోజు మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వారు అనుకున్నది ఒకటి, వారికి జరిగింది ఒకటి. సో రీడింగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.